నృత్య కళలను గౌరవించడం మనందరి బాధ్యత. పాణ్య ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి బుధవారం స్థానిక కల్లూరు అర్బన్ 27వ వార్డ్ అబ్బాస్ నగర్లోని రవీంద్ర స్కూల్ నందు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్య ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, పురాతనమైన భారతీయ నృత్యకళ కూచిపూడి, భరతనాట్యం లాంటి కళను ఆదరించడంతో పాటు నేటి తరానికి పిల్లలకు నేర్పించాలని ఆమె కోరారు. అంతరించిపోతున్న ఇలాంటి సంప్రదాయాలను కాపాడుతూ వాటిని పిల్లలకు నేర్పిస్తున్న నృత్యకళ ఉపాధ్యాయులకు ఆమె అభినందించారు. విద్యతో పాటు కళలను, వాటి గురించి పిల్లలకు మనము తెలపాలన్నారు. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థలు మరియు పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల అధినేత పుల్లయ్య, లాస్య కూచిపూడి క్షేత్రం మాస్టర్లు మణికుమార్, మాస్టర్ నాగసాయి ప్రదీప్, ఉపాధ్యాయురాలు జిల్లా సైన్స్ ఆఫీసర్ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు బిజీ లైఫ్లో ఉంటాము, పిల్లలు డాన్స్ చూస్తూ ఉంటే అంటే మన కర్నూలులో కూడా కళలు బాగా ప్రోత్సాహం అందుతూ ఉంది. గతంలో చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు కూచిపూడి భరతనాట్యానికి బాగా పాపులర్ అవుతూ ఉంది. మనము పేరెంట్స్ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. చిన్నారులను ఇలాగా కళ్ళ వైపు పంపిస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు, మన కళలను, మన సాంప్రదాయాలను మనము తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిన్నారులు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 100 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉండొచ్చు. ప్రదీప్ గారు కూడా చాలా ఒక లెక్చరర్గా పనిచేస్తూ ఇక్కడే ఇంతమంది చిన్నారులకు ఇలాగా నేర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం. చక్కగా పాటలు పడుతున్నాం కానీ, చక్కగా డాన్స్ ఉన్నాం కానీ, దానికి మించిన ఆస్తి లేదు, దానికి మించిన ఆభరణం ఏది లేదన్నమాట. సాధారణమైనటువంటి విషయంలో కూడా వాళ్ళు ఎంతో రాణించడానికి అవకాశం ఉన్నారు. మీరు అందరికీ చేరినారంటే చాలా చాలా సంతోషిస్తున్నాం అన్నమాట. గురువు గారైన ప్రిన్సిపల్ గారైన శ్రీ నాగసాయి ప్రదీప్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల సమక్షంలో శ్రీయుతులు పాణ్యం ఎమ్మెల్యే గారైన గౌరచరిత మేడం గారు, అలాగే రవీంద్ర విద్యా సంస్థల నుండి పుల్లయ్య సార్ గారు, అలాగే మ్యూజిక్ కళాశాల నుండి ప్రిన్సిపల్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ రంగమ్మ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగినది. ఈ లాస్య కళాక్షేత్ర కూచిపూడి సంబంధించిన అకాడమీకి సంబంధించిన గురువు గారు చాలా చక్కగా మహాబృంద నాట్యానికి శిక్షణను బాగా చక్కగా నేర్పించి సుశిక్షులైన విద్యార్థులందరూ కూడా ఈ కూచిపూడి గ్రామం నందు కూచిపూడి తరపున మన కర్నూలు జిల్లా నుండి మహాబృంద నాట్యంలో పాల్గొనడం జరిగినది. కాబట్టి ఇది అభినందనీయంగా హర్షించదగ్గ విషయం. మన కర్నూలు జిల్లాకి ఈ విద్యార్థులు మంచి ఖ్యాతిని గడిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. గర్వంగా కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి గ్రామంలో ఎలాగైతే అది డెవలప్ అయిందో, మన కర్నూలు జిల్లాని కూడా ఈ నాగసాయి ప్రదీప్ సార్ అయిన గురువు ఆధ్వర్యంలో విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ మన చిన్నారులు నాట్యంలోనే కాదు, వీరి నుండి వీరు కూడా సమాజానికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఏమైనా చేయగలరనే సత్తాను మనము ఈరోజు ఇప్పుడు ఇచ్చిన ప్రదర్శనలో మేడం గారి మాటల్లో కూడా తెలుసుకోగలిగాము. కాబట్టి దీనికి చాలా మా వంతు సహకారాన్ని కూడా ఏదున్నా కూడా విద్యార్థులకి అందజేస్తామని కూడా గురువు గారికి సవినయంగా